ప్రైజ్ ద లార్డ్. జర్నీ విత్ జీసస్ వీక్ 18 వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జర్నీ విత్ జీసస్ వీక్ 18ని మనము ప్రార్థనతో ప్రారంభించుకుని ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహారక్షకుడైన మా దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి నీ అమూల్యమైన రెక్కల కింద భద్రపరిచినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏమాత్రం యోగ్యత, ఏమాత్రము అర్హత మాలో లేనప్పటికీ కేవలం ప్రభానైనా నీ యొక్క విలువైన కృప రక్షణ మాత్రము వలన మేము బ్రతుకుచున్నాము. మమ్మల్ని ఎట్టి రీతిలో నిలబెట్టున్నాము అంటే ప్రభా నీకే స్తోత్రాలు, నీకే వందనాలు. ప్రభా, ఈ యొక్క వీక్ 18 ప్రేయర్ని ప్రభా మేము ప్రారంభిస్తుండగా మాతో ఉండండి. నీ ఆత్మను మాతో ఉంచి, నీ శక్తి, నీ బలము, నీ కృప, నీ కనుకరము మాతో ఉంచండి తండ్రి. అంతము వరకు మీరు నడిపించి బలపరిచే శక్తితో నింపమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. మేఘస్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని, మేఘస్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని నడిపించే సన్నిధిని నన్ను వీడి పోనివ్వకు, నడిపించే సన్నిధిని నన్ను వీడి పోనివ్వకు. బలహీనుడు బలవంతుడవునే నీ సన్నిధి వచ్చుటచే ఏమీ లేకపోయినా నిండుగా ఉండేదన్ నీ సన్నిధిలో నేను. నీ సన్నిధి నాకు చాలయా, నా హృది వాంఛ నీవేనయా. నీ సన్నిధి నాకు చాలయా, నా హృది వాంఛ నీవేనయా. మన్నాను పక్షులను నీటిని అందించావు, అన్నీయు అధికముగా ఉన్నవే. మన్నాను పక్షులను నీటిని అందించావు, అన్నీయు అధికముగా ఉన్నవే. అన్నీ ఉంది నీవు లేకపోతే పయనం ఆగిపోవును. అన్నీ ఉంది నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నీవు రావా నా యోధకురా ఈ విశ్వాస యాత్రలో, నువ్వు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో.
తలపై మెరుస్తూ ఉంటున్నను. ఏ లోకాధికారం రాజకిరీటము తలపై మెరుస్తూ ఉంటున్నను. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నువ్వు రావా నా యోధకురా ఈ విశ్వాస యాత్రలో. నువ్వు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధియే నాకు చాలయా, నా హృది వాంఛ నీవేనయా. నీ సన్నిధియే నాకు చాలయా, నా హృది వాంఛ నీవేనయా. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోను. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నువ్వు రావా నా యోధకురా ఈ విశ్వాస యాత్రలో. నువ్వు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధి నాకు చాలయా, నా హృది వాంఛ నీవేనయా. నీ సన్నిధి నాకు చాలయా, నా హృది వాంఛ నీవేనయా. దేవా, నీ సన్నిధి మాకు ముందుగా ఉంచండి తండ్రి. ప్రభా, ఏనాడు ఏ దినమున్న ప్రభా నాయన నీ యొక్క సన్నిధి నీ యొక్క తోడు మాకు లేకుండా ప్రభా నాయన మా ముందు నీవు నడవకుండా మా యొక్క పయనం సాగదు, మా యొక్క పయనం ఆగిపోతుంది. దేవానికే వందనాలు అయ్యా. అనుదినం అనుక్షణము మా పయనం ఆగకుండా, మా యొక్క జీవితం ఆగకుండా, మా యొక్క పనులు ఆగకుండా నీ యొక్క సన్నిధిని మాతో ఉంచుతున్నందుకు నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. నిరంతరము ప్రభా నిత్యము నీ యొక్క తోడు, నీ యొక్క సన్నిధి మాతో ఉంచి, నీ యొక్క ఆత్మను మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి. ఏ క్షణమైనను ఏ యొక్క నిమిషమైనను ప్రభానైనా నిన్ను విడిచి మేము జీవించలేము. దేవానికి వందనాలు. మమ్మల్ని నడిపించండి, నీ యొక్క సన్నిధితో మాతో ఉంచి ప్రభానైనా అంతం వరకు నడిపించండి. ఒక వాక్యం చెప్పబోతుండగా వాక్యంలో మీరుండండి. నీ యొక్క ఈరోజు మాకు కావాల్సిన ఆ యొక్క వాక్యమును ప్రభానైనా మా జీవితంలో మేము నేర్చుకోవడానికి సహాయము దయచేయండి. ప్రభాని యొక్క ఆత్మ సహాయమును దయచేసి ప్రభానైనా వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభానైనా వినే యొక్క హృదయాన్ని దయచేసి కృపచేత నింపి బలపరిచి భద్రపరచమని నేచుడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈనాటి కాలంలో ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో కొన్నిసార్లు ఒక చోట స్టక్ అయిపోయి ఉంటారనమాట. కొన్నిసార్లు అంటే ఒక ప్రాబ్లం అనేది మనలను ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తూ ఉంటుంది. ఒక సిచ్యువేషన్లో మనము ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో, మనము ఎదగలేని పరిస్థితుల్లో, ఆత్మీయముగా కానీ కుటుంబపరముగా కానీ కొన్ని విషయాల్లో మనము ఏదో ఒక సమస్య వలన మనము ఎదగలేకుండా ఆ యొక్క సమస్య నుండి బయటికి రాలేకుండా ఉండిపోతూ ఉంటాం. మనకు కొన్నిసార్లు అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ ఉంటాయన్నమాట. మనకి జవాబు రాని ఆ యొక్క ప్రేయర్స్ అన్ని మన జీవితంలో కొన్నిసార్లు ఉంటాయి. కొంతమంది జీవితాల్లో అప్పులు ఉంటాయి, కొంతమంది జీవితాల్లో జాబ్ లేని ప్రెషర్ ఉంటుంది, కొంతమంది జీవితాల్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమంది జీవితంలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
అరే! ఇది నాకు లేకపోయుంటే బాగున్నాయి. అరే! నేను ఈ యొక్క జాబ్ తెచ్చుకునుంటే నాకు కుటుంబాన్ని మంచిగా పోషించేవాడినేమో. నేను ఈ యొక్క తప్పు చేయకపోయినుంటే నేను మంచిగా ఉండేటోడినేమో అని కొన్నిసార్లు అంటే మనకి నిరీక్షణ, మనకి హోప్ అనేది ఉంటుంది గానీ, ఏదో ఒక సిట్యుయేషన్‌లో మనము ఒక పాయింట్‌లో ఒక ప్రాబ్లమ్ వల్ల మనము అక్కడే ఆగిపోతూ ఉంటామనమాట. అలాంటిదే పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలు ప్రజలు దేవుడు వాగ్దానం ఇచ్చిన రీతిగా ఆ యొక్క వాగ్దాన దేశానికి నడిపిస్తున్నప్పుడు యోర్దాను నది చేరుకున్నప్పుడు వారు ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో వారు కూడా చిక్కుకుంటారనమాట. అయితే వారెప్పుడైతే ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ ప్రజలను మోషే వారిని నడిపిస్తూ ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి దేవుని యొక్క నడిపింపుతో వారు ఎలా అయితే యోర్దాను నది వరకు చేరుకున్నారో ఆ తర్వాత మోషే మరణించడం మనం చూస్తాం. అయితే మోషే మరణించిన తర్వాత యెహోషువ అక్కడ నాయకుడిగా ఉండడము, అక్కడ దేవుని చేత ఎన్నుకోబడము, ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరినీ ముందుకు నడిపించేవాడిగా ఉంటాడనమాట. ఆ యొక్క పరిస్థితుల్లో వారు ఇశ్రాయేల్ ప్రజలు దేవుడిస్తానన్న వాగ్దానం అయితే ఉంది. కనాను దేశము అంటే వాగ్దానం చేయబడిన దేశం వారందరికీ, ఇజ్రాయేల్ ప్రజలు అన్ని గోత్రాలు వారికి ఇస్తానన్న వాగ్దానం అయితే వారిలో ఉన్నది గానీ, యెహోషువలో ఉన్నది గానీ, కానీ ఆ యొక్క యోర్దాను నది బాగా ఎక్కువగా ప్రవహించడం, ఆ యొక్క యోర్దాను నది ఆ యొక్క కాలంలో ఆ యొక్క ప్రవాహంతో ఆ యొక్క యోర్దాను నదిని దాటడానికి ప్రసక్తే లేదనమాట. అంటే ఆ యొక్క యోర్దాను నది దాటుకుని వారు అవతలి యొక్క రాజ్యాలకు వెళ్ళి వారిని జయించడానికి ఆ యొక్క యోర్దాను అనేది అడ్డంగా ఉంది. అక్కడికి వెళ్తే మాత్రం వారిని జయించగలరన్న నమ్మకం వీరిలో ఉంది. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానము, నేను మీ అందరికీ ఆ యొక్క వాగ్దాన దేశాన్ని ఇస్తానన్న నమ్మకం అయితే వీరికి ఆ యొక్క వాగ్దానం అయితే వీరికి గుర్తున్నది. కానీ ఆ యొక్క యోర్దాను నదిని మాత్రము దాటడానికి చాలా అదొక సమస్యలా వారి ముందు ఉన్నది. అయితే ఆ యొక్క యోర్దాను నదిని దాటడానికి ఇప్పటి వలె ఆ యొక్క షిప్స్ అనేవి, బోట్స్ అనేవి, ఏ యొక్క మానవుని యొక్క పరిష్కారం అనేది దాన్ని దాటి వెళ్ళడానికి వారికి ఆ యొక్క మార్గం అనేది అక్కడ లేదు. కానీ కేవలము దేవునిపై నిరీక్షణ మాత్రమే వారు ఉంచగలిగే యొక్క ఛాన్స్ అయితే ఉంది. అయితే ఇది మనము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు యెహోషువను దేవుడు ఎన్నుకుని, దేవుడు మోషే తర్వాత యెహోషువతో ఇటు రీతిగా మాట్లాడి, నేను మోషేకి ఎలా అయితే తోడున్నానో నీకు కూడా అలాగే తోడయ్యుండి నిన్ను మోషే వలె నిన్ను కూడా వాడుకుంటాను, నీతో గొప్ప కార్యాలు జరిగించి నిన్ను అందరి ముందు నీతో నేనున్నానని నిరూపించుకుంటానని, ఇజ్రాయేల్ ప్రజలందరి ముందు నీతో గొప్ప కార్యము చేయించదనని ఆ యొక్క వాగ్దానం అయితే యెహోషువతో దేవుడు చేసి ఉన్నాడు. అయితే ఆ యొక్క యోర్దాను దగ్గర ఇజ్రాయేల్ ప్రజలంతా ఆగిపోయినప్పుడు యెహోషువతో దేవుడు ఇటు రీతిగా యెహోషువకు వాగ్దానం ఇస్తున్నాడు. మనము 3వ అధ్యాయము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే, యెహోషువ వేకువజామున లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానునకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఇలాగ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. అయితే వారు యోర్దాను నది దగ్గర ఆ యోర్దాను అనేది వారికి ఒక సమస్యగా, వారు దాటలేని పరిస్థితుల్లో ఆగిపోయినప్పుడు యెహోషువతో దేవుడు ఇటు రీతిగా వాగ్దానం ఇస్తున్నాడు, మీరు ఆ యొక్క మందసమును, ఆ యొక్క నిబంధన మందసమును మాత్రము ఆ ప్రజలు కనుక చూస్తే, ఆ యొక్క ప్రజలు కనుక దాన్ని చూస్తూ కనుక వారు వెళ్ళగలిగితే వారు ఆ యొక్క నదిని దాటుకుంటూ వెళ్ళిపోతారని దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు అనమాట. అయితే అలా యెహోషువతో దేవుడు మాట్లాడిన తర్వాత యెహోషువ నాయకులకు చెప్పాడు. నాయకులు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలందరితో చెప్తున్నారనమాట, ఐగుప్తు దేశం నుండి అంత దూరం వారిని నడిపించిన దేవుడు చివరికి వచ్చిన తర్వాత యోర్దాను దగ్గర వారు అలా స్టక్ అయిపోవడము, వారికి అదొక పెద్ద సమస్యలా కనపడము, వారు ఏమీ చేయని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ యొక్క సిచ్యువేషన్లో వారికి ఉన్న ఒకే ఒక్క నిరీక్షణ ఏంటంటే దేవునిపై ఆశ్రయం ఉంచడం, దేవునిపై నిరీక్షణ ఉంచడం. అయితే మీరు ఆ నిబంధన మందసమును నడుచుకుంటూ వెళ్ళిపోవడి అని ఆ నాయకులు యెహోషువ చెప్పిన రీతిగా ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు చెప్తూ ఉన్నారనమాట. అయితే ఏమిటి నిజంగా ఆ మందసమును చూస్తూ వెళ్తే మనము నిజంగా ఆ యొక్క యోర్దాను నదిని దాటగలరా అని మనం ఆలోచిస్తే, ఆ యొక్క మందసము కొరకు మనం ఆలోచిస్తే, నిబంధన మందసం అనేది ఒక ప్రత్యేకముగా దేవుడిచ్చిన కొలమానాలతో చేయబడుతుంది. మనం లేవ్యకాండంలో మనము చదువుకున్నట్లయితే ఆ యొక్క నిబంధన మందసానికి దేవుడు చెప్పిన రీతిగా ఆ యొక్క కొలమానాలు ఉంటాయి. ఏ సైజ్ ఎట్లా ఉండాలి, దాని యొక్క విడ్త్ అండ్ బ్రెడ్త్ ఎట్లా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి దేవుడు చెప్పిన రీతిగా ఆ యొక్క కొలమానాల చేత ఆ యొక్క నిబంధన మందసం అనేది చేయబడింది. అయితే ఆ యొక్క నిబంధన మందసం అనేది పూర్తిగా ఒక చెక్క పెట్టె వలె తయారు చేసి
దాన్ని బంగారముతో వారు అల్లి బంగారపు నిబంధన మందసం వల్లే తయారు చేస్తారు. నిబంధన మందసంలో 3 వస్తువులుంటాయనమాట. మొదటిగా ఏమిటంటే ఆహ్, ఆహ్, 10 ఆజ్ఞలతో కూడిన ఆ యొక్క రాతి పలకలు. ఎప్పుడైతే మోషే ఆ యొక్క పర్వతము పైకి వెళ్ళి ఆ యొక్క దేవుడిచ్చిన ఆ యొక్క 10 ఆజ్ఞలను పలకల మీద తీసుకొని వస్తాడో, ఆ యొక్క పలకలనేది దీంట్లో పెడతారనమాట. ఆ యొక్క 10 ఆజ్ఞలతో కూడిన ఆ యొక్క పలకలనేది నిబంధన మందసంలో ఉంచుతారు. అలాగే రెండో వస్తువు ఏమిటంటే పరలోకము నుండి దేవుడు కురిపించిన ఆ యొక్క మన్నా. ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే ఐగుప్తు నుండి ప్రారంభమై వెళ్తూ ఉంటారో, వారికి ఆహారం లేక అలమటిస్తున్నప్పుడు దేవుడు వారిని మన్నా ద్వారా వారిని పోషిస్తాడు. ఆకాశం నుండి పరలోకము నుండి మన్నాను కురిపించి ఇజ్రాయెల్ ప్రజలను ఆ యొక్క మన్నా ద్వారా వారిని పోషిస్తాడు కదా! ఆ యొక్క మన్నాను దాంట్లో కొంచెం ఉంచుతారనమాట. అలాగే మూడవ వస్తువు ఏమిటంటే అహరోను యొక్క కర్ర. అహరోను యొక్క కర్ర కొరకు మనం ఆలోచిస్తే ఒకానొక సిచ్యువేషన్‌లో యాజకులు ఎవరుండాలి? యాజకులుగా అహరోను మాత్రమే ఎందుకుండాలి? మా గోత్రంలో వారు ఉండకూడదా అని 12 గోత్రాల వారు ఆ యొక్క గొడవ పడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క సిచ్యువేషన్‌లో మోషే ఏం చేస్తాడంటే 12 గోత్రాల నుంచి 12 బాదపు కర్రలు మీరు తీసుకొని రండి అని చెప్పి వారి దగ్గర నుండి 12 కర్రలు తీసుకుని, అలాగే అహరోను యొక్క కర్రను కూడా తీసుకుని 13 కర్రలను తీసుకుని, బాదపు కర్రలను తీసుకుని యెహోవా సన్నిధి, దేవుని సన్నిధిలో ఆ రాత్రి ఉంచుతాడనమాట. మరలా తెల్లారుజామున మోషే ఆ యొక్క దేవుని సన్నిధికి వెళ్ళి మరలా 13 కర్రలు తీసుకుని వచ్చినప్పుడు అందులో ఒక కర్ర మాత్రము చిగురించి ఆ యొక్క ఫలములు అనేది రావడం దానికి చూస్తారు. అయితే ఆ కర్ర ఎవరిదని చూస్తే దానిపై అహరోను పేరు ఉంటుంది. అట్టి రీతిగా దేవుడి చేత ఎన్నుకోబడిన అహరోను యాజకుడిగా అక్కడ ఉంటాడు. ఆ యొక్క అహరోను కర్రను ఈ యొక్క నిబంధన మందసంలో ఉంచుతారు. అయితే మనం చెప్పుకున్నట్లుగా మూడు వస్తువులు ఏంటండి? మొదటిగా 10 ఆజ్ఞలతో కూడిన ఆ యొక్క రాతి పలకలు, రెండవది పరలోకము నుండి వచ్చిన మన్నా, మూడవది అహరోను కర్ర. అయితే పాత నిబంధనలో ఉన్న ఆ యొక్క నిబంధన మందసం అనేది కొత్త నిబంధనలో, అనగా ఇప్పుడు మనకున్న విశ్వాసులందరికీ మనకున్న నిబంధన ఏమిటంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. మన మందసం ఏంటంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యొక్క పాత నిబంధన మందసంలో ఉన్న ఆ యొక్క 3 వస్తువులు కూడా దేవుని, అనగా యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తూ ఉన్నాయి. మొదటిగా ఆ యొక్క 10 ఆజ్ఞలతో కూడిన ఆ యొక్క ధర్మశాస్త్రము, ఆ 10 ఆజ్ఞలు మనుషులకు, అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలకు దేవుని ఒక ప్రతిబింబం వలె కనపడి వారి పాపములను వారికి చూపించగలిగినవి. కానీ దాన్ని ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలిగిన ఒకే ఒక్కరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. దాన్ని నెరవేర్చిన ఒకే ఒక్క ప్రభువు యేసుక్రీస్తు వారు. కొత్త నిబంధనలో ఆయన చెప్పిన రీతిగా ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి వచ్చానని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి చెప్తూ ఉంటారు కదా. అలాగే ఆ యొక్క 10 ఆజ్ఞలు మనుషుల పాపములు తీయలేకపోయాయి. కానీ కొత్త నిబంధన కాలంలో మన కొరకు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము మన పాపముల నిమిత్తము మరణించి ఆ యొక్క రక్తం ద్వారా మనలను కడిగి ఉన్నారు. అందుకు ఈ యొక్క 10 ఆజ్ఞలతో కూడిన పలకలు, ఆ యొక్క ధర్మశాస్త్రం అనేది యేసుక్రీస్తు ప్రభువారికి సూచన. మరలా రెండోది ఏంటంటే మన్నా, పరలోకము నుండి వచ్చిన మన్నా. నేనే పరలోకము నుండి వచ్చిన మన్నా అని యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యం ఇస్తారు కదా. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆ యొక్క కాలంలో వారు ఆ యొక్క మన్నా తిన్న తర్వాత రోజే వారికి ఆకలి వేస్తుందేమో, కానీ మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన మన్నా తిన్న తర్వాత మనకు ఆకలి, దప్పులు, అలమటలు మనకు నిజముగా ఉండవు. కేవలం నిరీక్షణ మాత్రమే యేసుక్రీస్తు ప్రభు ఉంటుందన్నమాట. మూడవదిగా ఆ యొక్క చిగురించిన కర్ర, అహరోను యొక్క కర్ర. చిగురించిన కర్ర దేనికి సాదృశ్యం అంటే ఆ యొక్క చచ్చిపోయిన ఆ యొక్క ఆ కర్రలో దేవుడు జీవం రప్పించి దానికి చిగురునిచ్చి దానికి ఫలములు ఇచ్చాడు. ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఆ యొక్క మరణమును జయించి మరలా ఇంకొక జీవితం ఉన్నదని మనకు చూపించాడే, అట్టి రీతిగానే ఆ యొక్క అహరోను యొక్క కర్ర యేసుక్రీస్తు ప్రభువారు మరణము జయించి గెలిచాడు చూసారా, దానికి సాదృశ్యము. అలాగే ఈ నిబంధన మందసం అంతా యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తూ ఉన్నది. కొత్త నిబంధన కాలంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారికి, అనగా మనకు ఆ యొక్క నిబంధన యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తూ ఉందన్నమాట. యెహోషువ ఇక్కడ మూడో అధ్యాయంలో చూసుకున్నట్లయితే, యెహోషువ వేకుజామున లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దాను నదికి వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఇలాగో ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. ఎప్పుడైతే యెహోషువ ఆజ్ఞాపించిన రీతిగా ఆ యొక్క నాయకులు
ఇజ్రాయెల్ ప్రజలకు ఆజ్ఞాపించారో వారు సిద్ధపడ్డారు. ఆ యొక్క మందసమును చూస్తూ వారు వెళ్ళాలని. ఎప్పుడైతే ఆ ప్రధాన యాజకులు, ఆ లేవీయులు, లేవీ గోత్రంలో ఉన్న యాజకులు ఆ యొక్క మందసమును మోసుకుంటూ ముందుకు ఆ యొక్క మొదటి అడుగు పెడతారో దాన్ని చూచి వీరు వెళ్ళాలని దేవుడు వారికి చెప్పి ఉన్నాడు. అట్టి రీతిగానే ఆ యొక్క నిబంధన మందసమును చూసుకుంటూ వెళ్తున్నారో వారు దాన్ని యోర్దాను నది అనే ఆ యోర్దాను అనే ఆ యొక్క ప్రాబ్లంని, యోర్దాను అనే ఆ యొక్క అవరోధాన్ని చాలా ఈజీగా దాటుకుంటూ వెళ్ళగలిగారు. అయితే ఆ ప్రవహిస్తున్న నది ఎప్పుడైతే ఆ యొక్క యాజకులు ఆ యొక్క నిబంధన మందసమును పట్టుకుని ఎప్పుడైతే దాంట్లో మొదటి అడుగు పెట్టారో ఆ యొక్క ప్రవాహం అనేది అక్కడికి ఆగిపోయింది. వెంటనే అక్కడ ఆగిపోయిన వెంటనే దాన్ని చూచుకుంటూ ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలంతా ఆ యొక్క టెంట్స్ నుండి బయటకు వచ్చి మిగతా వాళ్ళంతా వెళ్ళడం ప్రారంభించి అందరూ కూడా చాలా సేఫ్గా ఆ యొక్క యోర్దాను నది నుండి దాటి అవతల ఉన్న రాజ్యానికి వారు వెళ్ళగలిగారు. అట్టి రీతిగా గొప్ప కార్యములు ప్రవహిస్తున్న యోర్దాను నది, ఆ యొక్క జల ప్రవాహంతో కూడిన ఆ యొక్క యోర్దాను నదిని ఇజ్రాయెల్ ప్రజలంతా దాటడానికి దేవుడు గొప్ప కార్యం అక్కడ జరిగించాడనమాట. ఈరోజు యోర్దాను నది లాంటి కష్టాలు, యోర్దాను నది లాంటి ప్రాబ్లమ్స్ మన ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో చోట ఉంటాయి. మనకి అవతలికి వెళ్తే అరే నాకు ఈ జాబ్ వచ్చి ఉంటే నేను మంచిగా ఈ పాటికి నా ఫ్యామిలీని అంతా సెటిల్ చేసామనేమో, అయ్యో నేను ఈ యొక్క పని చేస్తుంటే నాకు మంచి లైఫ్ ఉండేదేమో, అయ్యో నాకు ఈ యొక్క ఒక్క కష్టం రాకపోయి ఉంటే నేను మంచిగా ఉండేటోనేమో అని ఏదో ఒక్క ప్రాబ్లం దగ్గర మనం ఆగిపోతూ ఉంటాం. ఈరోజు జీవితంలో ఏదో ఒక సమస్య దగ్గర మనము ఆగిపోతూ ఉంటాము. అప్పులనే కానీ, కుటుంబ సమస్యలనే కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ అనే కానీ, హెల్త్ ఇష్యూస్ అనే కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, చదువుకోలేని పరిస్థితులు కానీ, జాబ్ లేని పరిస్థితులు కానీ, ఎన్నో పరిస్థితులు మనకి కొన్నిసార్లు మనలను అక్కడే యోర్దాను నదిలో ఆపేస్తూ ఉంటాయి. ముందుకు వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి. కానీ మనం ఏం చేయాలి? పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఆజ్ఞాపించినట్టు రీతిగా మీరు ఆ మందసాన్ని చూసి వెళ్తే మాత్రం మీరు ఆ యొక్క యోర్దాను నదిని దాటుకుంటూ వెళ్ళిపోతారని దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. అటు రీతిగానే వారిని అవతల దరికి చేర్చాడు. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే ఆ యొక్క పాత నిబంధనలో ఉన్న నిబంధన మందసము కొత్త నిబంధనలో మనకున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు వచ్చి, మన కొరకు మరణించి, మన పాపముల నిమిత్తము రక్తము కార్చి మనలను ఆ యొక్క నిత్య జీవానికి చేర్చాలన్న ఆ యొక్క ఆశతో మన పాపమును తొలగించిన యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రము మనం చూస్తూ వెళ్ళిపోతే మనకున్న కష్టాలను, మనకున్న నష్టాలను, మనకున్న ప్రతి ఒక్క అవరోధాలను ఆ యొక్క యోర్దాను నదిని దాటినట్టు మనం దాటేయవచ్చు. ఈరోజు మన జీవితంలో మనల్ని అడ్డుకుంటున్న ఏ ఒక్క యోర్దాను నదైనా సరే మనము ఎప్పుడైతే దేవునిపై నిరీక్షణ ఉంచుతామో, యేసుక్రీస్తు ప్రభు వారిపై మన కన్నులు ఉంచుతామో, ఆయన చూసుకుంటాడని ఆయనపై భారం మోపుతామో మనకున్న ప్రతి ఒక్క యోర్దాను నది లాంటి అవరోధాలను మనం ఈరోజు దాటుకుంటూ వెళ్ళిపోగలుగుతాము. ఈరోజు మనం ఎక్కడైనా ఆగిపోయామా? ఈరోజు మనం ఏదో ఒక సమస్యలో మనము చిక్కుకుని అక్కడే ముందుకు వెళ్ళలేక మనము ఆగిపోయి అలా కొట్టుకుంటూ ఉన్నామా? మనము చేయాల్సిన పని ఏంటంటే మన నిరీక్షణ అయిన యేసుక్రీస్తు ప్రభువారిని, మన నిబంధన మందసమైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూడాలి, ఆయనను నమ్మాలి, ఆయనపై నిరీక్షణ ఉంచాలి, ఆయనను ఆశ్రయించాలి. ఆయనకు ప్రార్థిస్తే మనలను ఎలా అయితే యోర్దాను నదిలో ఇజ్రాయెల్ ప్రజలను దాటించాడో మనలను కూడా మన కష్టాల నుండి మనల్ని విడిపించి దేవుడు మనం ఆ స్టక్అప్ అయిన ప్రాబ్లం నుండి మనలను ముందుకు నడిపిస్తాడు. ఉన్నతమైన స్థితిలో మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం చేయాల్సింది ఆయనపై నిరీక్షణ ఉంచడం, ఆయనపై నమ్మకం ఉంచడం, భయపడక యేసుక్రీస్తు ప్రభువారిపై మన భారమునంతా మోపి ముందుకు వెళ్ళడం. ఒక విశ్వాసిగా మనమంతా భయపడకుండా మనము యేసుక్రీస్తు ప్రభు వారిపై మనము దృష్టి ఉంచి మనం ముందుకు నడుచుకుని వెళ్తే ఏ కష్టం వచ్చినా సరే, ఏ నష్టం వచ్చినా సరే మనం భయపడము. ముందుగా మనకు ఆ యొక్క బెరుకు అనేది, మనకు ఆ యొక్క ఫియర్ అనేది మనకు రాదు. ఏ ఉన్నా సరే దేవుడు నా పక్షా నుండి పోరాడతాడని నమ్మకం మనలో ఉంటే మనకి ఎంత కష్టం వచ్చినా సరే మనము నిరీక్షణ కలిగి జీవించగలుగుతాం. ఒక విశ్వాసిగా మనం చేయవలసిన పని ఏంటంటే భయం లేకుండా ప్రతి ఒక్క విషయంలో దేవునిపై ఆధారపడడం మాత్రమే మనం చేయగలం. అది మనం చేస్తే దేవుడు మిగతాదంతా తను చూసుకుంటాడు, మనల్ని ముందుకు నడిపిస్తాడు. అటు రీతిగా మనలో ఆ యొక్క నిరీక్షణ పెంచేలాగా మనం ప్రార్థన చేసి మనం ఇంకా బలపడడానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవానికే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మాతో వాక్యం ద్వారా మాట్లాడిన రీతికే నీకే వందనాలు. అయా ఇశ్రాయేల్ ప్రజలు ఎలా అయితే ఆ యొక్క యోర్దాను నదిని దాటలేక ఆ యొక్క అవరాధమును దాటలేక ప్రభానైనా వారు అక్కడ ఆగిపోయినప్పుడు నువ్వు వారికి ఆ యొక్క మందసమును చూపించి, ఎవరైతే ఈ మందసమును చూసి ముందుకు వెళ్తారో వారు తప్పకుండా ఆ యొక్క నదిని దాటగలుగుతారని వారిని ఆ యొక్క నిబంధన మందసము ద్వారా వారిని యోర్దాను నది నుండి దాటించావు. అలాగే అటు రీతిగా నిబంధన మందసము ద్వారా ఎలా అయితే వారిని ముందుకు
నడిపించావో నాయనా మాకున్న నిబంధన మందసం నీవే దేవా. యేసయ్యా నీ ద్వారా ప్రభా నాయన నిన్ను చూస్తూ మేము వెళ్తే ఏ యొక్క అవరోధమైన ఏ యొక్క కష్టమైనా సరే మేము దాటగలుగుతాము. కేవలం నువ్వు ఇచ్చిన ధైర్యము నువ్వు ఇచ్చిన నిరీక్షణ ద్వారా మేము ముందుకు సాగగలుగుతాము దేవా. అటు రీతిగా మమ్మల్ని బలపరచండి. నీపై మేము నిరీక్షించడానికి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నీపై మేము భారం మోపడానికి ప్రభా నైనా మేము సమస్యలు లేపోక నైనా నీపై మేము ఆనుకుని జీవించడానికి మాకు సహాయం దయచేయండి. ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నైనా దీన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా నాయన అటువంటి విశ్వాసం దయచేయండి. ఏ శ్రమల్లోనైనా సరే ప్రభా నైనా అలసిపోకుండా జడియకుండా ప్రతి ఒక్క విషయంలో నీపై ఆనుకుని జీవించడానికి మాకు సహాయం దయచేయండి. ప్రభా నాయన నీవు మమ్మల్ని నడిపించుచున్నావు, ముందుకు ఇంకనూ ప్రభా నాయన బలపరుచున్నావు. నీకే వందనాలు. ఇంకనూ మమ్మల్ని ఆత్మీయంగా ప్రభా నాయన అభివృద్ధి పరచండి. నీపై ఆనుకుని జీవించే జీవితాన్ని మాకు ఇంకనూ దయచేయండి. బలపరిచే శక్తితో నింపండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్న సమస్యలు ప్రతి ఒక్కటి ప్రభా నాయన తీసివేసి నూతనమైన శక్తిని నూతనమైన బలను నీపై నిరీక్షణను ఇంకా పెంచుకునేలా సహాయం దయచేసి కృప చేతి నింపమని నన్ను బలపరిచి ఈ పరిచయను ఇంకను ముందుకు వాడుకునేలా సహాయం దయచేయమని నైజుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.